నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఈ వీడియోలో మనం స్కిన్ కేర్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను మనకి స్కిన్ కేర్లో స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ సీరం, ఆ తర్వాత టోనర్, మాయిశ్చరైజర్ అలా. సో ఈరోజు మెయిన్ స్కిన్ కేర్ మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటి? మాయిశ్చరైజర్ అండ్ సిరం. సమ్మర్లో మనకి మెయిన్లీ చాలా బాగా కావాల్సింది ఫస్ట్ ఒక మంచి సిరం, సమ్మర్కి సెట్ అయ్యేటట్టు స్కిన్ కేర్లో ఒక మంచి సిరం కావాలి. ఈ సమ్మర్ హ్యూమిడిటీ ఈ వెదర్కి అంతా సెట్ అయ్యేటట్టు. అండ్ నెక్స్ట్ది సెకండ్ది మాయిశ్చరైజర్ కూడా మనకి మంచి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కావాలి. సో ఆ టూ నేను ఇప్పుడు మంచిగా తీసుకొచ్చా, అవి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ సిరం కాబట్టి సో ఫస్ట్ నేను సిరం యూజ్ చేస్తున్నాను. మెయిన్లీ ఇప్పుడు ఉండే ఎండలకి అంతా మనం లైట్ వెయిట్ సిరమ్స్ వాడాలి. కొంచెం హెవీగా గ్రీజీ సిరమ్స్ ఏవి యూజ్ చేయకండి. ఇదనే కాదు, మేకప్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్, మెయిన్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఏది కూడా హెవీ లైక్ ఆయిలీవి అలాంటివి అసలు యూజ్ చేయొద్దు. లైట్ వెయిట్వి యూజ్ చేయండి. ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోయేవి అలాంటివి మనం ఎక్కువగా చూస్ చేసుకోవాలి ఈ సమ్మర్లో. అది మాయిశ్చరైజర్, టోనర్, సిరం ఏదైనా సరే. మెయిన్లీ సిరమ్స్లో ఇలా లైట్ వెయిట్గా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోయేవి మెయిన్లీ తీసుకోండి. వైటమిన్ సి సిరం అన్నమాట. ఇది సేమ్ ఇలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎంత లైట్ వెయిట్గా అంటే నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. యాజ్ యూ కెన్ సీ చాలా లైట్ వెయిట్, అస్సలు నాన్ గ్రీజీ, చాలా ఎలా అంటే వాటరీ టెక్స్చర్లో ఉందన్నమాట. ఫేస్ మీద ఇలా అప్లై చేయగానే వెళ్ళిపోతుంది ఈజీగా స్కిన్లోకి. యాజ్ యూ కెన్ సీ నేను చూపిస్తాను ఇప్పుడు. చూసారా అసలు ఎంత ఈజీగా డ్రాప్స్లా స్లైడ్ అయిపోతుంది, ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. ఒక మ్యాజికల్ సిరంలా ఉంది. నేనైతే ఇలాంటి సిరం ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే లైక్ ఎంత ఈజీగా వితిన్ సెకండ్స్లోనే స్కిన్లో బ్లెండ్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతుంది. నార్మల్గా సిరమ్స్ అంటే మనకి టైం తీసుకుంటాయి, బట్ ఇదైతే అలా కాదు. వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి నేను అంటే లైక్ సమ్మర్ అనే కాదు, వింటర్ అనే కాదు, వైటమిన్ సి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ అలాంటివన్నీ కూడా తగ్గిస్తుంటుంది. మెయిన్లీ ఈ సిరంలో వైటమిన్ సి ఉండడం వల్ల ఇది మనకి హైపో పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, అన్ఈవెన్ స్కిన్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఇది మెయిన్లీ తగ్గిస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ నేను ఈ సిరం యూజ్ చేస్తున్నాను. సో మనం ఇంకా దీన్ని అప్లై చేస్తూ దీనికోసం ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సిరం అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ సిరం ఇలా తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం. ఇలాగా చాలా లైట్ వెయిట్ అసలు. నేనైతే హిమాయిరా వైటమిన్ సి సిరం యూజ్ చేస్తున్నాను. అసలు వైటమిన్ సి సిరం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకున్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్, ఒకవేళ డిహైడ్రేటెడ్ స్కిన్ ఉన్నా కూడా చాలా బాగా తగ్గిస్తుంది వైటమిన్ సి సిరమ్. ఇంకా అలానే ఎసెన్షియల్ హైడ్రేషన్ కూడా ఉంటుంది సిరం వల్ల. ఇంకా దీని బెనిఫిట్స్ కోసం మాట్లాడుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఇందులో మనకి హైల్రానిక్ యాసిడ్ ఉంటుంది, అలానే హెజల్ ఎక్స్ట్రాక్ట్, కాకుడా ప్లమ్ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా ఈ సిరం లో ఉంటాయి. సో దాని వల్లే ఈ సిరం మనల్ని హైడ్రేటింగ్ గా చూపించి డార్క్ స్పాట్స్ అన్ని తగ్గించి ఇంకా గ్లోయిగా చూపిస్తుంది. ఈ హిమాయిరా వైటమిన్ సి సిరం మనకి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్, డల్ స్కిన్ ఇవన్నీ తగ్గిస్తుంది. మీకు ఒకవేళ మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం ముందు ఒక వైటమిన్ సి ఫేస్ వాష్ ని యూజ్ చేయండి. దాని తర్వాత ఈ వైటమిన్ సి సిరం ని యూజ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్. దీని రిజల్ట్ చూడాలి అనుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. లైక్ వైటమిన్ సి ఫేస్ వాష్, వైటమిన్ సి సిరం, దాని తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే దీని రిజల్ట్స్ మనకి డెఫినెట్ గా తెలుస్తాయి. అండ్ ఇది ఎవరు యూజ్ చేయాలి అంటే మాత్రం ఎవరి స్కిన్ అయితే డల్ గా ఉంటుంది, స్కిన్ ఫెయిర్ గా అవ్వాలి, ఇంకా అలానే డల్ స్కిన్ తగ్గాలి, పిగ్మెంటేషన్ తగ్గాలి, డార్క్ స్పాట్స్ తగ్గాలి, గ్లోయిగా కనిపించాలి అనుకుంటారో వాళ్ళు ఈ వైటమిన్ సి యూజ్ చేయండి. డెఫినెట్ గా రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఇది ఏ టైంలో యూజ్ చేయాలి అంటే మాత్రం ఇది మార్నింగ్ అండ్ నైట్ 2 times యూజ్ చేయండి. ఫస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత ఒక 2 to 3 drops ఆఫ్ వైటమిన్ సి సిరం తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో డేకి 2 times యూజ్ చేస్తే మనకి రిజల్ట్ బేగా కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు యూజ్ చేస్తే మార్నింగ్ అండ్ నైట్ 2 times కూడా మంచిగా స్కిన్ కేర్ తీసుకొని వైటమిన్ సి సిరం ని అప్లై చేసుకోండి. వైటమిన్ సి సిరం అనేది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఒకవేళ మీకు స్కిన్ బ్రైట్నింగ్ గా అవ్వాలి, గ్లోయింగ్ గా కనిపించాలి, డార్క్ స్పాట్స్ తగ్గాలి, పిగ్మెంటేషన్ తగ్గిపోవాలి అనుకుంటే మాత్రం ఈ మ్యాజికల్ వైటమిన్ సిని ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి. మంచిగా సిరం అయితే అప్లై చేసుకున్నాను కదా. ఇప్పుడు స్కిన్ కేర్లో మెయిన్ పార్ట్ చూద్దాం మనం. మాయిశ్చరైజర్ స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అండ్ అది మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడంలో కూడా మెయిన్లీ మనం బాగా టార్గెట్ చేయాలి. అంటే లైక్ మనకి మంచిగా మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడం రావాలి ఫస్ట్లీ. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే నాలాగా మీరు ఇలాంటి లైట్ వెయిట్ హైడ్రోబామ్ లైక్ మాయిశ్చరైజర్స్ లాంటివి ట్రై చేయండి. లైక్ జెల్ టైప్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ ఆర్ కాంబినేషనల్ స్కిన్
డ్రై స్కిన్ అయితే మాత్రం మీరు కొంచెం క్రీమీ లైక్ మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి హైడ్రో బామ్ మాయిశ్చరైజర్స్ కూడా డ్రై స్కిన్, కాంబినేషనల్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఏ స్కిన్ టైప్ కైనా సెట్ అవుతుంది. మెయిన్లీ ఈ సమ్మర్లో మనకు కావాల్సిన లైక్ బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే అది లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. సో నేను అందుకే చాలా లైట్ వెయిట్ అండ్ దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ అండ్ జెల్ టైప్లో ఉంటుంది. చాలా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది కూడా. నాకు మెయిన్లీ బాగా ఇష్టం ఇలాంటి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, ఈజీగా స్కిన్లోకి బ్లెండ్ అయిపోయే మాయిశ్చరైజర్స్. సో ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని జస్ట్ నార్మల్ మనకి జెల్ బేస్ మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది ఇది. యాజ్ యూ కెన్ సీ స్కిన్లో ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుందో. చాలా లైట్ వెయిట్, స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మెయిన్లీ మాయిశ్చరైజర్స్ కొంచెం హైడ్రేటింగ్గా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే మనం ఎంత స్కిన్ కేర్ తీసుకుంటే మన స్కిన్ కేర్ మనల్ని, మన ఫేస్ని హైడ్రేటింగ్గా చూపిస్తుంది, అంత గ్లోయిగా చూపిస్తుంది. సో ఎప్పుడైనా మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా హైడ్రేటింగ్గా చూపించే మాయిశ్చరైజర్స్ మాత్రమే తీసుకోండి. ఇది అప్లై చేసిన వెంటనే హైడ్రేషన్ చూసారా అసలు మీరు ఎంత హైడ్రేటింగ్గా ఉందో. సో మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, మెయిన్లీ సమ్మర్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్గా జెల్ టైప్లో ఉండేవి యూస్ చేయండి. మాయిశ్చరైజర్ అనమాట, ఫ్రేగ్రెన్స్ ఉండదు, మంచిగా లైట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది, చాలా బాగుంది. ఇందులో మనకి హైల్యూరానిక్ సిరమ్ అన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే స్కిన్కి ఒక హైడ్రేటింగ్గా కనిపిస్తుంది. హైడ్రో బామ్ యాజ్ ఆ పేరులో ఉన్నట్టే చాలా హైడ్రేటింగ్గా చూపిస్తుంది. చాలా అంటే చాలా హైడ్రేటింగ్గా ఉంది. స్కిన్లో న్యాచురల్ గ్లో వస్తుంది. బేసిక్గా మనం మేకప్ వేసుకుంటే గ్లో వస్తుంది, బట్ అది న్యాచురల్ గ్లో కాదు, అంత అట్రాక్టివ్గా కూడా ఉండదు. ఎప్పుడైతే స్కిన్ కేర్ నుంచి వచ్చే గ్లో ఏదైతే ఉంటుందో అది చాలా న్యాచురల్ అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది, ఈజీగా హైలైట్ అవుతాం. సో నేను అందుకే ఎప్పుడు చెప్తాను స్కిన్ కేర్ నుంచే గ్లో తెప్పించుకుందాం, లైక్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్కిన్ కేర్ తీసుకొని అని చెప్పేసి. సో మీరే చూసారు ఇంకెంత బాగుందో అని చెప్పేసి, చాలా బాగుంది. సో ఏం లేదు, కొంచెం మాయిశ్చరైజర్ తీసుకోవడమే, ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి. సో ఇలా చాలా జెల్ టైప్ మాయిశ్చరైజర్, సేమ్ యాజ్ చాలా ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. స్కిన్లో కూడా ఈ మాయిశ్చరైజర్ లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ కూడా కదా, అండ్ స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నాకు మెయిన్లీ ఏమనిపించిందంటే సమ్మర్స్కి ఇలాంటి మాయిశ్చరైజర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే అసలు సమ్మర్స్కి జిడ్డు పట్టదు, నాన్ స్టిక్కీ, లైట్ వెయిట్, ఇవే కదా మనకు కావాలి ఒక మాయిశ్చరైజర్లో ఉండాల్సినవి. సో ఇది అలా ఉందన్నమాట. అండ్ ఈ మాయిశ్చరైజర్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, లైక్ హైల్యూరానిక్ యాసిడ్, నయాసినమైడ్, ఇంకా అలానే ఓట్ మీల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విచ్ హెజిల్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ని హైడ్రేటింగ్ అండ్ గ్లోయిగా చూపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి చాలా స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ మెయిన్లీ ఈ మాయిశ్చరైజర్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, లైక్ ఆయిలీ, డ్రై, కాంబినేషనల్, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా ఈ మాయిశ్చరైజర్ సెట్ అయిపోద్ది. అండ్ ఇది పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్, లైక్ ప్రీ మేకప్ కూడా మనకి పర్ఫెక్ట్ బేస్ ఇస్తుంది. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేశాక సప్పల్ అండ్ సాఫ్ట్ స్కిన్, స్మూత్ స్కిన్ లా కనిపిస్తుంది. ఫీల్ కూడా సేమ్ స్మూత్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఈ హైడ్రో బామ్ మాయిశ్చరైజర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది, చాలా న్యాచురల్ గ్లోగా కనిపిస్తున్నాం. ఈ హైడ్రో బాంబ్ అనేది క్లోజెస్ట్ డూప్ టు క్లినిక్ మాయిశ్చరైజర్స్ అన్నమాట. జనరల్ గా అవైతే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదా, కానీ ఈ మాయిశ్చర్ అయితే అందులో సగంలో సగం రేట్ కూడా ఉండదు. అందుకే అంత నేను ప్రత్యేకంగా ప్రతి పాయింట్ చెప్తున్నా, అంత బాగుంది మాయిశ్చరైజర్ అయితే. సో ఈ హిమైరా మాయిశ్చరైజర్ అయితే లైట్ వెయిట్ గా ఉంది, అన్ని సీజన్స్ కి సెట్ అయిపోతుంది. ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదు, అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది, అన్ని సీజన్స్ లో సెట్ అవుతుంది. అండ్ ఇది అప్లై చేయడం వల్ల స్కిన్ కు ఒక బ్యారియర్ లాగా ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ అలానే ఇది ఎవరికైనా యాక్ని మార్క్స్ ఉంటే యాక్ని మార్క్స్ కూడా చాలా ఈజీగా పోగొడుతుంది, ఎందుకంటే ఇందులో మనకి నయాసినమైడ్ ఉంది కాబట్టి. అదన్నమాట, నేనైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఈ వీడియోలో చెప్పాను. అండ్ దట్టు ఇవి సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి మంచిగా స్కిన్ కేర్ తీసుకోండి. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, లైట్ వెయిట్ సిరమ్స్, లైట్ వెయిట్ టోనర్, లైక్ ఏదైనా మీరు ప్రైమర్ యూస్ చేస్తున్నా, ఏం యూస్ చేస్తున్నా, జెల్ బేస్ అలా యూస్ చేయండి. సో దట్ మనకి జిడ్డు ఫీల్ కూడా ఉండదు, సేమ్ యాజ్ ఇప్పుడు నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ లాగా.
ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే ఏమన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. సో అంతే మరి ఇంక ఈ వీడియో. మనకి సమ్మర్లో సీరం అండ్ మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సీరం అండ్ మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవాలో అంతగా అందరికీ అర్థం అవ్వదు కాబట్టి సో నేను ఒక క్లియర్ లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అంతా కామెంట్ చేసి చెప్పండి. సో అంతే మరి ఇంక ఈ వీడియో. బాయ్.